కరువు బారిన పడి అల్లాడిపోయిన కుప్పం నేల, ఎండిన చెరువులు, బావులు, దాహంతో తల్లడిల్లిన ప్రజలు. ఇది ఒకప్పటి కుప్పం దయనీయ స్థితి, పరిస్థితి. అప్పుడు వర్షాధార వ్యవసాయం మాత్రమే ఆధారం. వాన లేకపోతే బీడుబారిన భూములు, బక్క చిక్కిన పశువులు, 3-4 కిలోమీటర్లు నడిచి కడవల్లో కష్టపడి నీరు తెచ్చుకునే మహిళలు. ఇది నాటి పరిస్థితి. కానీ ప్రతి చీకటి రాత్రికి ఒక వెలుగైన ఉదయం తప్పక వస్తుంది. ఆ వెలుగైన ఉదయమే ఈ నేలపై అడుగుపెట్టిన మహనీయుడు, గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చింది. 1989లో ఆయన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన క్షణం నుంచి కుప్పం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కరువు కాటకాలతో విలవిలలాడిన నేల అభివృద్ధి పదంలోకి అడుగులు వేయటం మొదలుపెట్టింది. ఆయన చూపిన దారిలో మహోత్తరమైన అభివృద్ధి ప్రయాణానికి చిన్న చిన్న అడుగులు మొదలయ్యాయి. నీరు, చెట్టు, వాటర్ షెడ్, పనికి ఆహారం, ఇవి కేవలం పనులే కాదు, ఇవి ఆయన భవిష్యత్తు దృష్టికి సంకేతాలు. కుప్పం సస్యశ్యామల భవిష్యత్తు కొరకు నాడు నాటిన విత్తనాలు. 90వ దశకంలో వాటర్ షెడ్ తదితర పథకాలతో ప్రతి నీటి బొట్టును నిల్వ చేసి భూగర్భ జలాలను ఒడిసిపట్టారు. ఒకప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు, ఉలవలే సాగు చేసే ఈ నేలలో విదేశాలకు ఎగుమతయ్యే విధంగా పూలు, పండ్లు, కూరగాయలు పండించారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆధారంగా మైక్రో ఇరిగేషన్ పద్ధతులను ప్రవేశపెట్టి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతులకు సరికొత్త దారి చూపించారు. ఈ బ్లాస్టులేంటి అనుకుంటున్నారా? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీరు తెచ్చేందుకు చేపట్టిన కార్యక్రమ దృశ్యాలు. అపర భగీరథుడు అంటే అపర భగీరథుడు అని ప్రజలు చెప్పుకోవడమే తప్ప మేము చూసింది లేదు. ఎప్పుడు పాఠాల్లో చదువుకోవడం తప్ప మాకు కూడా తెలియదు అపర భగీరథుడు ఎట్లుంటాడు. కానీ అపర భగీరథుడు అనేవాడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చినాడు. అపర భగీరథుడు ఎవరు అంటే మా చంద్రబాబు నాయుడు. అందరినీ కాలం తీసుకొని వచ్చి మమ్మల్ని సస్యశ్యామలం చేస్తున్న మహానుభావుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు. ఆయన మాకు అపర భగీరథుడు. పురాణ కాలంలో భగీరథుడు శివుడిని మెప్పించి గంగను భూలోకానికి తెచ్చినట్టు చంద్రబాబు తన అకుంఠిత దీక్ష, పట్టుదలతో హంద్రీ నీవా సుజల స్రవంతి అనే సాగునీటి యజ్ఞం చేసి 1200 అడుగుల దిగువన ఉన్న కృష్ణమ్మను ఎగువన ఉన్న కుప్పానికి తీసుకొచ్చారు. ఎక్కడో కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైల డ్యాం రాష్ట్రానికి చివరి నియోజకవర్గం కుప్పం. అక్కడి నుంచి కృష్ణా జలాలను 4 జిల్లాల మీదుగా దాదాపు 700 కిలోమీటర్ల పొడవున 81 మండలాలను తాకు ఈ ప్రాజెక్టు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందిస్తోంది. ఈ సరికొత్త చరిత్రను సృష్టించి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అభినవ భగీరథుడు చంద్రబాబు గారు. జ్యోతిర్లింగ శక్తిపీఠమైన శ్రీశైలం నుంచి పవిత్ర కృష్ణా జలాలను కంగుంది దగ్గరున్న పాలూరు నదికి 48 ఆప్టిక్ పాయింట్ల ద్వారా 110 ప్రధాన చెరువులను అంద్రీనీవాతో అనుసంధానం చేసి గొలుసు కట్టు పద్ధతిలో 431 చెరువులకు నీటిని చేరుస్తూ ఉన్నత స్థాయి నీటి వనరుల నిర్వహణ ఇకపై చేయనున్నారు. ఇది కేవలం ఇంజనీరింగ్ శక్తి మాత్రమే కాదు, ఇది చంద్రబాబు గారి మహోన్నత సంకల్ప శక్తి కూడా. కుప్పం నియోజకవర్గాన్ని పవిత్ర కృష్ణా జలాలు తాకడంతో ఎండిన భూమి పచ్చగా మారను. రైతుల పొలాల్లో బంగారు పంటలు పండనున్నాయి. విత్తనం వేయడానికి వాన కోసం ఆశగా ఎదురు చూసిన రైతు ఇప్పుడు తలెత్తుకొని సగర్వంగా నిలబడుతున్నాడు. యువత సరికొత్త కలలు కనడం ప్రారంభించారు. ఇప్పుడు కుప్పం ప్రజల ముఖాలు సరికొత్త ఆనందోత్సాహాలతో వెల్లివిరుస్తాయి. హంద్రీదేవా ద్వారా కుప్పం సస్యశ్యామలం చేస్తాను అని చెప్పాడు. అది 1 సంవత్సరంకే పూర్తయింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ 1 సంవత్సరంలో నీళ్లు ఇచ్చి అందరినీ ఆనందపరుస్తాడని, మళ్ళా ఉగాది వస్తుందని మేము అనుకోలేదు. అంద్రీనీవా కుప్పం ఆర్థిక సామాజిక ప్రగతికి బలమైన పునాది. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగిస్తే కుప్పం నియోజకవర్గం మరింత ఆర్థిక వృద్ధిని సాధిస్తుంది. మరిన్ని పరిశ్రమలు స్థాపించబడతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. ఈ రకంగా ఈ రోజు ఆగస్టు 30వ తేదీన మీ అందరి సమక్షంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన జలహారతి కుప్పం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సన్నివేశం. చిరకాలం నిలిచిపోయే ఓ మహోన్నత అద్భుత ఘట్టం. కుప్పం నియోజకవర్గం సమగ్ర ప్రగతికి ప్రతిబింబం. దీనికి మూల కారణం మన మహోన్నత నాయకుడు చంద్రబాబు గారు. అందుకే కుప్పం ప్రజలందరి తరఫున ఆయనకు వేల హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మనం అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా స్వర్ణ కుప్పం దిశలో పడినటువంటి ఒక గొప్ప అడుగే ఈరోజు ఆ కృష్ణమ్మ తల్లిని మన కుప్పం ప్రాంతానికి తీసుకురావడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కరువు బారిన పడి అల్లాడిపోయిన కుప్పం నేల, ఎండిన చెరువులు, బావులు, దాహంతో తల్లడిల్లిన ప్రజలు.
ఇది ఒకప్పటి కుప్పం దయనీయ స్థితి పరిస్థితి. అప్పుడు వర్షాధార వ్యవసాయం మాత్రమే ఆధారం. వాన లేకపోతే బీడుబారిన భూములు, బక్క చిక్కిన పశువులు, 3-4 కిలోమీటర్లు నడిచి కడవల్లో కష్టపడి నీరు తెచ్చుకునే మహిళలు. ఇది నాటి పరిస్థితి. కానీ ప్రతి చీకటి రాత్రికి ఒక వెలుగైన ఉదయం తప్పక వస్తుంది. ఆ వెలుగైన ఉదయమే ఈ నేలపై అడుగుపెట్టిన మహనీయుడు, గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చింది. 1989లో ఆయన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన క్షణం నుంచి కుప్పం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కరువు కాటకాలతో విలవిలలాడిన నేల అభివృద్ధి పదంలోకి అడుగులు వేయటం మొదలుపెట్టింది. ఆయన చూపిన దారిలో మహోత్తరమైన అభివృద్ధి ప్రయాణానికి చిన్న చిన్న అడుగులు మొదలయ్యాయి. నీరు చెట్టు, వాటర్ షెడ్, పనికి ఆహారం, ఇవి కేవలం పనులే కాదు, ఇవి ఆయన భవిష్యత్తు దృష్టికి సంకేతాలు. కుప్పం సస్యశ్యామల భవిష్యత్తు కొరకు నాడు నాటిన విత్తనాలు. 90వ దశకంలో వాటర్ షెడ్ తదితర పథకాలతో ప్రతి నీటి బొట్టును నిల్వ చేసి భూగర్భ జలాలను ఒడిసిపట్టారు. ఒకప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు, ఉలవలే సాగు చేసే ఈ నేలలో విదేశాలకు ఎగుమతయ్యే విధంగా పూలు, పండ్లు, కూరగాయలు పండించారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆధారంగా మైక్రో ఇరిగేషన్ పద్ధతులను ప్రవేశపెట్టి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతులకు సరికొత్త దారి చూపించారు. ఈ బ్లాస్టులేంటి అనుకుంటున్నారా? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీరు తెచ్చేందుకు చేపట్టిన కార్యక్రమ దృశ్యాలు. అపర భగీరథుడు అంటే అపర భగీరథుడు అని ప్రజలు చెప్పుకోవడమే తప్ప మేము చూసింది లేదు. ఎప్పుడు పాఠాల్లో చదువుకోవడం తప్ప మాకు కూడా తెలియదు అపర భగీరథుడు ఎట్లుంటాడు. కానీ అపర భగీరథుడు అనేవాడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చినాడు. అపర భగీరథుడు ఎవరు అంటే మా చంద్రబాబు నాయుడు. అందరినీ కాలం తీసుకొని వచ్చి మమ్మల్ని సస్యశ్యామలం చేస్తున్న మహానుభావుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు. ఆయన మాకు అపర భగీరథుడు. పురాణ కాలంలో భగీరథుడు శివుడిని మెప్పించి గంగను భూలోకానికి తెచ్చినట్టు చంద్రబాబు తన అకుంఠిత దీక్ష, పట్టుదలతో హంద్రీ నీవా సుజల స్రవంతి అనే సాగునీటి యజ్ఞం చేసి 1200 అడుగుల దిగువన ఉన్న కృష్ణమ్మను ఎగువన ఉన్న కుప్పానికి తీసుకొచ్చారు. ఎక్కడో కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైల డ్యాం రాష్ట్రానికి చివరి నియోజకవర్గం కుప్పం. అక్కడి నుంచి కృష్ణా జలాలను 4 జిల్లాల మీదుగా దాదాపు 700 కిలోమీటర్ల పొడవున 81 మండలాలను తాకు ఈ ప్రాజెక్టు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందిస్తోంది. ఈ సరికొత్త చరిత్రను సృష్టించి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అభినవ భగీరథుడు చంద్రబాబు గారు. జ్యోతిర్లింగ శక్తిపీఠమైన శ్రీశైలం నుంచి పవిత్ర కృష్ణా జలాలను కంగుంది దగ్గరున్న పాలూరు నదికి 48 ఆప్టిక్ పాయింట్ల ద్వారా 110 ప్రధాన చెరువులను హంద్రీనీవాతో అనుసంధానం చేసి గొలుసు కట్టు పద్ధతిలో 431 చెరువులకు నీటిని చేరుస్తూ ఉన్నత స్థాయి నీటి వనరుల నిర్వహణ ఇకపై చేయనున్నారు. ఇది కేవలం ఇంజనీరింగ్ శక్తి మాత్రమే కాదు, ఇది చంద్రబాబు గారి మహోన్నత సంకల్ప శక్తి కూడా. కుప్పం నియోజకవర్గాన్ని పవిత్ర కృష్ణా జలాలు తాకడంతో ఎండిన భూమి పచ్చగా మారను. రైతుల పొలాల్లో బంగారు పంటలు పండనున్నాయి. విత్తనం వేయడానికి వాన కోసం ఆశగా ఎదురు చూసిన రైతు ఇప్పుడు తలెత్తుకొని సగర్వంగా నిలబడుతున్నాడు. యువత సరికొత్త కలలు కనడం ప్రారంభించారు. ఇప్పుడు కుప్పం ప్రజల ముఖాలు సరికొత్త ఆనందోత్సాహాలతో వెల్లివిరుస్తాయి. హంద్రీనీవా ద్వారా కుప్పం సస్యశ్యామలం చేస్తాను అని చెప్పాడు. అది 1 సంవత్సరంకే పూర్తయింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ 1 సంవత్సరంలో నీళ్లు ఇచ్చి అందరినీ ఆనందపరుస్తాడని, మళ్ళా ఉగాది వస్తుందని మేము అనుకోలేదు. హంద్రీనీవా కుప్పం ఆర్థిక సామాజిక ప్రగతికి బలమైన పునాది. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగిస్తే కుప్పం నియోజకవర్గం మరింత ఆర్థిక వృద్ధిని సాధిస్తుంది. మరిన్ని పరిశ్రమలు స్థాపించబడతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. ఈ రకంగా ఈ రోజు ఆగస్టు 30వ తేదీన మీ అందరి సమక్షంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన జలహారతి కుప్పం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సన్నివేశం. చిరకాలం నిలిచిపోయే ఓ మహోన్నత అద్భుత ఘట్టం. కుప్పం నియోజకవర్గం సమగ్ర ప్రగతికి ప్రతిబింబం. దీనికి మూల కారణం మన మహోన్నత నాయకుడు చంద్రబాబు గారు. అందుకే కుప్పం ప్రజలందరి తరఫున ఆయనకు వేల హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మనం అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా స్వర్ణ కుప్పం దిశలో పడినటువంటి ఒక గొప్ప అడుగే ఈరోజు ఆ కృష్ణమ్మ తల్లిని మన కుప్పం ప్రాంతానికి తీసుకురావడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి సభను